ఈవీ వెహికల్ కేయూసీ 75 కిలోమీటర్స్. టోటల్ కాస్ట్ వచ్చేసి 75,000. డిస్కౌంట్ దీంట్లో 5,000 డిస్కౌంట్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి 50,000 ఉంది. డీ కాయిన్కి 5,000. డెలివరీ టైంలో 15,000 ఇవ్వాలి. టోటల్ ఫైనల్ అమౌంట్ మాత్రం 70,000 అంతే. 75 కిలోమీటర్స్ వస్తుంది. 70,000 డిస్కౌంట్ పోగా. సెకండ్ వచ్చేసి 150 కిలోమీటర్స్. టోటల్ కాస్ట్ 1,30,000 ఉంది. డిస్కౌంట్ 10,000. 150 కిలోమీటర్స్ దండి. బుకింగ్ 50,000. 50,000. 5,000 డీకాయిన్. రిమైనింగ్ డెలివరీ టైమింగ్ వచ్చేసి 65,000 కట్టాలి. మీకు డిస్కౌంట్ పోగా 1,20,000. 150 కిలోమీటర్స్ అది 120,000 టోటల్. అదే కేయూసీ 300 కిలోమీటర్స్ అది 1,99,000. డిస్కౌంట్ 20,000 ఉంది దీంట్లో. బుకింగ్ 50,000. డెలివరీలో 10,000. సారీ, డీ కాయిన్ వచ్చేసి 10,000 తీసుకుంటున్నారు. డెలివరీ టైమింగ్లో 1,19,000 కట్టాలి. ఫైనల్ అమౌంట్ వచ్చేసి 1,79,000. డిస్కౌంట్ 20,000 తీసి ఆటో కేఏసీ 500 కిలోమీటర్స్. టోటల్ కాస్ట్ 5,45,000 ఉంది. డిస్కౌంట్ 50,000 ఉంది. బుకింగ్ అడ్వాన్స్ 1,00,000. 30,000 వర్త్ ఆఫ్ డీ కాయిన్ తీసుకుంటున్నారు. డెలివరీ టైంలో 3,65,000 కట్టాలి. టోటలీ 4,95,000 డిస్కౌంట్ పోగా. బెటర్ ఆప్షన్. అది 1,000 కిలోమీటర్స్ అయితే 6,95,000 టోటల్. డిస్కౌంట్ 50,000. బుకింగ్ వచ్చేసి 1,25,000. దీనికి వచ్చేసి 30,000 డీకాయిన్ వర్త్ ఆఫ్ తీసుకుంటున్నారు. 30,000 వర్త్ డీకాయిన్ తీసుకుంటున్నారు. డెలివరీ టైంలో 4,90,000 కట్టాలి. ఫైనలీ 6,45,000 అవుతుంది డిస్కౌంట్ పోగా. బెస్ట్ మైలేజ్. కీప్ అప్డేట్. టెస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. టెస్టింగ్ డ్రైవ్ కూడా ఉంది. మంచి బైక్లు అండి ఇవి. రానున్న కాలంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి కాబట్టి మనం ఎలక్ట్రిక్ వెహికల్ మీద దృష్టి పెట్టడం మంచిది అనుకుంటున్నాను. ఈ వార్ టైంలో కూడా మనకి పెట్రోల్ వార్ తక్కువైనా, వారు లేకపోయినా, నిలిచిపోయినా కూడా పెట్రోల్ అంత ఇది రాదు. రేటు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చూడండి, మంచి మైలేజ్లతో వస్తున్నాడు. 75 కిలోమీటర్స్ వస్తుంది. 70,000 ఓన్లీ. బెస్టే కదండి. అలాగే ఐపీఓ కూడా ప్లానింగ్ ఉంది. ఐపీఓ కూడా పోతుందంట.
నిన్న మీటింగ్లో చెప్పాడు. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో. ఓకే, సెలవు ఇంకా.